వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు సెషన్ యొక్క ఎజెండా ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్స్ అండి. స్ట్రింగ్స్ అంటే ఏమనుకున్నాం, ఏదైతే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో ఉంచినప్పుడు దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తామని తెలుసుకుందాం. సో ఆ స్ట్రింగ్స్లో కాన్కేటినేషన్ అంటే ఏంటి, రిపిటేషన్ ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ రీడింగ్ ఇన్పుట్, సో ఇన్పుట్ని ఎలా రీడ్ చేయాలి అండ్ ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుంటాం. అండ్ ఇండెక్సింగ్ అంటే ఒక స్ట్రింగ్లోని ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ని ఎలా యాక్సెస్ చేయాలన్న దాని గురించి కూడా మనం ఈరోజు సెషన్లో తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఎవరైతే ఈ క్లాసెస్ వింటున్నారో సో వాళ్ళు నోట్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ అండి. ఎవరైతే నోట్స్ రాసుకుంటారో అండ్ ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో సో వాళ్ళు నాతో పాటు కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది హ్యాండ్స్ ఆన్ చేస్తామో సో అప్పుడు మాత్రమే మనకి పైథాన్ అనేది గ్రిప్ అనేది వస్తుంది. సో అలా కాకుండా నార్మల్గా వినేసి వెళ్తే మనకి ఎప్పటికీ పైథాన్ నేర్చుకోవడం అవ్వదండి. సో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో వాళ్ళు కంపల్సరీ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో సో అప్పుడు మనకి డౌట్స్ అనేవి వస్తాయి. సో మీకు ఎప్పుడైతే డౌట్స్ వస్తాయో అది కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను దానికి ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కానీ కంపల్సరీగా మీరు హ్యాండ్స్ ఆన్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. సో వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. సో వర్కింగ్ విత్ స్ట్రింగ్స్లో మనం స్ట్రింగ్ కాన్కేటినేషన్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఏవైతే రెండు స్ట్రింగ్స్ ఉంటాయో సో వాటిని మనం జాయిన్ చేయడాన్ని, ఓకేనా, ఏవైతే రెండు స్ట్రింగ్స్ ఉంటాయో వాటిని మనం జాయిన్ చేయడాన్ని స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటారండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఉంది చూడండి. సో ఇక్కడ మనకి హెలో అనే ఒక స్ట్రింగ్ ఉంది, ఓకేనా. ఇక్కడ మనకి హెలో అనే ఒక స్ట్రింగ్ ఉంది అండ్ వరల్డ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో మనం దీన్ని స్ట్రింగ్ అని ఎందుకన్నాం, సో డబల్ కోట్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్సిడర్ చేయాలి, అది రూల్ అంతే ఇంకా. అండ్ దాన్ని మనం ఒక స్పేస్ సపరేటర్ తోటి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటారని తెలుసుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనం స్పేస్ యూజ్ చేయడం వల్ల మనకి అవుట్పుట్లో కూడా స్పేస్ వచ్చిందండి. ఒకవేళ మనం ఇక్కడ స్పేస్ యూజ్ చేయకుంటే, ఓకేనా, స్పేస్ యూజ్ చేయకుంటే మనకి అవుట్పుట్లో కూడా స్పేస్ అనేది రాదు. సో మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి, ఓకేనా, మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రింట్ సింపుల్గా ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు మనం హెలో అని తీసుకుందాం, ఓకేనా, హెలో అని తీసుకుందాం అండ్ స్పేస్ తీసుకుందాం అండ్ వరల్డ్ అనేది తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది, సారీ ప్రింట్ అడగలేదు మనం. సో ప్రింట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూడండి, మనం ప్రింట్ అడగడం వల్ల హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం అన్నీ ఒకే లైన్లో ఇవ్వలేదు, మనం ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్ కాన్కేటినేషన్ చేయడానికి ట్రై చేసాము. సో ఇక్కడ ఉన్న స్పేసెస్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయొద్దండి. ఈ స్పేసెస్ మనకి ఎప్పటికైనా పైథాన్లో కన్సిడర్ చేయదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ స్పేస్ని తీసేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందండి, హెలో అనేది వరల్డ్ మధ్యలో స్పేస్ లేకుండా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ హెలో వరల్డ్కి ఇక్కడ స్పేస్ లేదు. సో ప్రీవియస్ అవుట్పుట్ని మనం రావాలి అంటే మనకి సో ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా మనకి స్పేస్ అనేది వస్తుంది. అండ్ అదే సేమ్ మళ్ళీ ప్రీవియస్ అవుట్పుట్ రావాలి అంటే మనం ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది సేమ్ హెలో వరల్డ్ అనేది వస్తుంది. సో మీకు అర్థమైంది కదా, డబుల్ కోట్స్లో ఏదైతే ఉందో స్పేస్ ఉంటే స్పేస్, స్పెషల్ క్యారెక్టర్ ఉంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే క్యారెక్టర్స్, ఏవైతే నెంబర్స్ ఉంటే నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయని మనకి తెలుసు, ఓకేనా. నెక్స్ట్ సో కాన్కేటినేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ని మనం చూస్తామో ఒకసారి చూద్దాం. సో
స్ట్రింగ్ కాన్కేటినేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ స్ట్రింగ్స్. సో ఈ స్ట్రింగ్ కాన్కేటినేషన్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుందండి. సో ఏదైతే మనం స్ట్రింగ్ని మాత్రమే అంటే జాయిన్ చేయడం జరుగుతుంది. అదే స్ట్రింగ్తో ఇంటీజర్ని కాన్కేట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ అనేది త్రో అవుతుందండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ ఉంది చూడండి. సో ఇక్కడ మనం స్టార్ అనే స్ట్రింగ్ ఉంది. సో డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ కిందనే కన్సిడర్ చేస్తాం. స్ట్రింగ్ని మనం ఇంటీజర్, సో 10 వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంటీజర్ అంటాం కాబట్టి, సో ఇంటీజర్తో స్ట్రింగ్ని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఇటువంటి ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కెన్ ఓన్లీ కాన్కేట్ స్ట్రింగ్ నాట్ ఇంటూ str అని మనకి ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. సో మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎటువంటి ఎర్రర్ త్రో చేస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో మనం ఇక్కడ హెలో అనే స్ట్రింగ్ ఉందండి. సో దాన్ని మనం 10 తోటి కాన్కేటినేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో 10 అనే ఇంటీజర్ తోటి కాన్కేటినేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా కాన్కేటినేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి రన్ అవుట్పుట్లో చూడండి, ఇక్కడ లైన్ 2లో, ఓకేనా, లైన్ 2లో, సో ఇది లైన్ 2 కదా, మనకి లైన్ 2లో కెన్ ఓన్లీ కాన్కేట్ str నాట్ ఇంటూ str. సో మనకి ఎప్పుడైనా స్ట్రింగ్ టు స్ట్రింగ్ని మాత్రమే కాన్కేట్ చేయడానికి అవుతుందండి. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ తోటి ఇంటీజర్ని కాన్కేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఈ విధమైన ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, స్ట్రింగ్ కాన్కేటినేషన్ అనేది పాసిబుల్ ఓన్లీ ఇన్ స్ట్రింగ్స్. ఓకేనా? నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి స్ట్రింగ్ రిపిటేషన్ అండి. ఓకేనా? స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటే ఏమనుకున్నాం, ఏవైతే 2 స్ట్రింగ్స్ ఉంటాయో వాటిని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ చేయడాన్ని మనం స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటామని తెలుసుకున్నాం. సో స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటి? సో సింపుల్గా ఏదైతే ఒక స్ట్రింగ్ ఉంటుందో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడాన్ని మనం స్ట్రింగ్ రిపిటేషన్ అంటామండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఉంది, ఒకసారి చూడండి. సో మనం ఇక్కడ 10 అనే స్ట్రింగ్ ఉందండి. సో దాన్ని అంటే స్టార్ని యూజ్ చేసి, సింపుల్గా స్టార్ని యూజ్ చేసి 10 టైమ్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో సింపుల్గా స్ట్రింగ్ని మల్టిప్లై యూజ్ చేసి 10 టైమ్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏదైతే స్టార్ ఉందో మల్టిప్లై 10. సో ప్రింట్ ఆఫ్ అడిగినప్పుడు మనకి స్టార్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ హెలో ఉందండి. హెలోని నేను 10 టైమ్స్ వద్దులే కానీ ఒక 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, హెలో అనే స్ట్రింగ్ని మల్టిప్లై సింబల్ యూజ్ చేసి, సో మనం స్టార్ని పైథాన్లో మల్టిప్లై యూజ్ చేస్తామని తెలుసుకున్నాం కదా. సో మల్టిప్లై యూజ్ చేసి 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 5 అని ఇచ్చాను. మనం ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, హెలో 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 అని మనకి 5 టైమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో దీన్నే స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. అంటే హెలో అనే స్ట్రింగ్ని మనం 5 టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. ఓకేనా? సో మనం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, 5 అనే కాదు, స్టార్ని తీసుకున్నాం అనుకోండి, ఒక 15 టైమ్స్ ప్రింట్ చేయాలి. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నైనా అడగవచ్చు, ఎన్ని అడిగినా కూడా మనకి పైథాన్ అనేది అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుంది. సో ఇది 15 టైమ్స్ ఇచ్చింది. ఓకేనా? సో మనం ఎప్పుడైతే ఇక్కడ స్పేస్ ఇస్తామో సో అప్పుడు స్పేస్ సపరేటెడ్గా రావడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ స్పేస్ సపరేటెడ్గా మనకి 15 టైమ్స్ స్టార్స్ వచ్చింది. ఎప్పుడైతే మనం బిఫోర్ స్పేస్ ఇచ్చినా కూడా మనకి ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే కదా? సో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడాన్ని స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. సో స్ట్రింగ్ రిపిటేషన్ కూడా మనకి స్ట్రింగ్లోనే జరుగుతుంది. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ కోడ్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో ఫస్ట్ ఏం చేశారు, ఎస్ అనే వేరియబుల్లో పైథాన్ని స్టోర్ చేశారు. తర్వాత ఎస్ ఈక్వల్స్ టు ఏదైతే స్టార్ ఉందో దాన్ని 3 టైమ్స్ రిపీట్ చేయమన్నాం. తర్వాత ఎస్ అనే వేరియబుల్ అంటే పైథాన్ని ప్రింట్ చేయమన్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చేసి స్టార్ని మళ్ళీ 3 టైమ్స్ ప్రింట్ చేయమన్నాం. సో అప్పుడు మనకి ఇటువంటి అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి సో ఆ అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలనే దాన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ నేమ్లో సరే నా నేమ్ తీసుకుందాం. సో నేమ్లో మనకి ప్రశాంత్ అనేది ఉందండి. ఓకేనా? ప్రశాంత్ అనేది ఉంది. నెక్స్ట్ నేను ఆ నేమ్కి ముందు ఒక 5 స్టార్స్, తర్వాత ఒక 5 స్టార్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సో నేను ఫస్ట్
ఏవైతే స్టార్స్, సరే నేను హ్యాష్ తీసుకుందాం అనుకుంటున్నాను, స్టార్ అనే కాకుండా హ్యాష్. సో హ్యాష్ తర్వాత ప్రతి హ్యాష్ తర్వాత మనకి స్పేస్ రావాలి అనుకుంటున్నాను. సో ఒక 5 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటున్నాను. సో దీనికి వరకు నేను బ్రాకెట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, హ్యాష్ అనేది స్పేస్ సపరేటెడ్గా 5 టైమ్స్ ప్రింట్ అవుతుందని మనకి తెలుసు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను దేంతో, నేమ్. ఇప్పుడు తర్వాత నా నేమ్ రావాలనుకుంటున్నాను. తర్వాత ఇంకేం రావాలనుకుంటున్నాను, మళ్ళీ సేమ్ ఏదైతే స్టార్ ఉందో, హ్యాష్ ఉందో, సో అది నా నేమ్ తర్వాత కూడా సింపుల్గా సేమ్ రావాలి అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు స్పేస్ అనేది స్టార్ హ్యాష్కి ముందు రావాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అడిగినప్పుడు మనకి ముందు 3 స్టార్స్, ముందు 3 హ్యాజెస్, నెక్స్ట్ నా నేమ్ తర్వాత 5 హ్యాజెస్ రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఫస్ట్ 5 హ్యాజెస్ని రిపీట్ చేశాము, తర్వాత నా నేమ్ రిపీట్ చేశాను, సో తర్వాత నా నేమ్ ఇచ్చాను, తర్వాత 5 హ్యాజెస్ని రిపీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన నేమ్ని కూడా మనం ఒక 2 టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఏదైతే స్టార్ ఉందో, సో నేను 2 టైమ్స్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నా నేమ్ కూడా 2 టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ స్పేస్ కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇక్కడ ఒక ఓకేనా, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చామనుకోండి. సో నా పేరుకి మధ్యలో కూడా స్పేస్ రావడం జరిగింది. సో మీకు ఇప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటో తెలుసు, స్ట్రింగ్ కాన్కేటినేషన్ అంటే ఏంటో కూడా తెలుసు. ఓకేనా? సో స్ట్రింగ్ రిపిటేషన్ అంటే సింపుల్గా ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్ట్రింగ్ రిపిటేషన్ కింద